నమస్తే విజనస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నర్సాపురం ఎంపీ కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు మంత్రి వర్మ మర్యాదపూర్వకంగా కలిసి కేంద్రానికి చెందిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని, కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు కలిశారు. రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, జాతీయ రహదారుల నిర్మాణానికి సహకరిస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మరో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భీమవరం మావులమ్మ అమ్మవారిని లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకరించి దర్శనమిచ్చారు. భక్తులు ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకున్నారు. విశేషంగా కుంకుమ పూజలు నిర్వహించారు. రెండు తాలపాయలు తీసుకుని ఒక్కరు అలా ఉంచండి, పట్టుకోండి. అలాగే నేను మంత్రంతో చెప్పేటప్పుడు కిందకంటే అలాగేండి, అట్టుబండి బాగా కనబడేలాగా. గ్రామాల అభివృద్ధి పనుల కోసం సెప్టెంబర్ 14న తలపెట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో గ్రామ సభలో తీర్మానించిన అన్ని పనులకు శ్రీకారం చుట్టాలని జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి సూచించారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం తలపెట్టిన పల్లె పండుగ కార్యక్రమంపై మంగళవారం డిప్యూటీ సీఎం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో భీమవరం కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె పండుగ కార్యక్రమాన్ని ఈ నెల 14 నుంచి 21 వరకు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ఆగస్టు 23న జరిగిన గ్రామ సభల్లో తీర్మానించిన అన్ని పనులకు శంకుస్థాపనలు చేసి పనులు పూర్తి చేయాలని సంకల్పించినట్టు చెప్పారు. పల్లె పండుగ షెడ్యూల్ గురించి ప్రజాప్రతినిధులకు ముందుగా తెలియచేయాలని అన్నారు. పంట సాగులో సాంకేతికను వినియోగించి అధిక లాభాలు పొందేందుకు డ్రోన్ల వినియోగాన్ని విరివిగా అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ మీకోస సమావేశంలో ఆర్డీఏ వ్యవసాయ శాఖ, బైర్రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంటల సాగులో డ్రోన్ల వినియోగం కొరకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందే ఎస్హెచ్జికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి మాట్లాడుతూ పంటల సాగులో సాంకేతికను అందిపుచ్చుకొని మెరుగైన లాభాలను వినియోగించేందుకు డ్రోన్ల వినియోగాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. డ్రోన్లను వినియోగించి పురుగు మందులు స్ప్రే చేయడం వల్ల తక్కువ మందులు, తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందవచ్చునని అన్నారు. ఇప్పటికే జిల్లాలో 6 డ్రోన్లను కోరమండల్ ఫెర్టిలైజర్ వాళ్ళు ఎన్ఎస్జీలకు ఎంపిక చేసి అందజేయడం జరిగిందని, వారు సంబంధిత ట్రైనింగ్ పూర్తి చేసుకుని వాటిని వినియోగంలోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సుమారు 10 లక్షల విలువ గల డ్రోన్లను 80% సబ్సిడీతో మినిస్ట్రీ ఆఫ్ ది డెవలప్మెంట్ వారు అందజేయడం జరుగుతోందని తెలిపారు. వ్యవసాయంలో ఖర్చు తగ్గించేదానికి పద్ధతులు, ఆధునిక సాంకేతిక పద్ధతుల్ని వ్యవసాయంలో వాడుకోవడానికి. అమ్మ మీరు వీడియో తీయడం ఆపేసి, వ్యవసాయంలో రైతుకి అన్నం పెట్టే రైతుకి వ్యవసాయ ఖర్చులు చాలా ఎక్కువ ఉంటున్నాయి. వారికి పండించే దాంట్లో అమ్ముకుంటే వచ్చేది మిగిలేది చాలా తక్కువ ఉంటుంది. వారికి ఖర్చులు, పంట దిగుబడికి అయ్యే ఖర్చులు, వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు తగ్గించడానికి ఆధునిక పద్ధతులను వాడుకుంటే వారికి కొంతవరకు ఖర్చు తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో డ్రోన్స్ అగ్రికల్చర్లో ప్రవేశపెట్టాలి అనేది ఆలోచన ఉంది. తాడేపల్లిగూడెం ఆర్డీఓగా సోమవారం బాధ్యతలు చేపట్టిన ఎమ్మనూరి భవానీ శంకరి మంగళవారం కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాన్ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీరికి అభినందనలు తెలిపారు. డివిజన్ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాన్ని కలిసి 56,000 రూపాయల డీడీని ముఖ్యమంత్రి సహాయనిధికి పాలకోడేరు మండల ఎంపీడీఓ ఎన్ మురళీ గంగాధర్రావు అందజేశారు. విరాళం మొత్తాన్ని పాలకోడేరు మండల ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం అందజేయడం జరిగిందని తెలిపారు.
డీడీ అందజేసే సందర్భంలో ఎంపీడీఓ ఎన్ మురళీ గంగాధర్రావు, డ్రామా పీడీ కేసీహెచ్ అప్పారావు తదితరులు ఉన్నారు. భీమవరం బస్టాండ్ వద్ద బుధవారం మార్కెట్ సాయిబాబా గుడి రోడ్లో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్, కిరణ్ ట్రేడర్స్ దుకాణాలను సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో కాలం చెల్లిన చిల్లీ పౌడర్, గ్రౌండ్ నట్ ఆయిల్ ప్యాకెట్లు, కిస్మిస్, వేయించిన శనగపప్పు సరుకులను గుర్తించారు. ప్యాకింగ్లపై తయారీ కేంద్రాల చిరునామాలు, కస్టమర్ కేర్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్ లేకపోవడం గమనించి ప్యాక్ చేసిన వస్తువులపై నిబంధనల మేరకు సమాచారం లేనందున పీసీ రూల్స్ 2011 ఉల్లంఘన ప్రకారం లీగల్ మెట్రాలజీ అధికారులు షాప్ యజమానులపై 4 కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వ్యాపారస్తులు తమ దుకాణాలను డిక్లరేషన్ లేని ప్యాకేజ్ వస్తువులు అమ్మరాదని అన్నారు. అటువంటి తనిఖీల్లో దొరికితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో జిల్లా తునికలు కొలతల అధికారి వివి నాగరాజరావు, జిల్లా ఆహార భద్రత అధికారి ఏ సుందరరామిరెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద అత్తిలి మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీ ఉప సర్పంచులు, 2 పంచాయతీ వార్డు సభ్యులకు ఈ నెల 9, 10 తేదీల్లో 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుందని, ఈ శిక్షణలో గ్రామాల్లో పారిశుధ్య పనులు, పరిపాలన విధానం శిక్షణ తరగతి నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ పి శ్యాములు మంగళవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. శిక్షణ తరగతులకు గ్రామ ఉప సర్పంచులు, పంచాయతీ వార్డు 2 వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శులు విధిగా హాజరు కావాలని కోరారు. అత్తిలి రామన్నపేటలో గల ఐశ్వర్య దుర్గాదేవి వారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గాదేవి అమ్మవారికి బొల్లు వెంకటప్పారావు, సుబ్బలక్ష్మి దంపతులు కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలర్చకుడు చేబులు రామలింగేశ్వర ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ దాస నాగరాజ్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నారు. परमसभगोत्रोद्भवती महाकाली महालक्ष्मी महासरस्वती అత్తిలి బస్టాండ్ సమీపంలో గల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహాలక్ష్మి దేవిగా కనకదుర్గమ్మ అమ్మవారు దర్శనమిచ్చారు. భవానీ భక్తులచే భజన కార్యక్రమం నిర్వహించారు. కుంకుమ పూజలు నిర్వహించారు. అత్తిలి పోలేరమ్మ దేవాలయం వద్ద గల భవానీ మందిరంలో గల కనకదుర్గమ్మ అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ఆలయంలో ప్రత్యేక కుంకుమ పూజలు జరిపారు. అత్తిలి శివాలయంలో గల పార్వతీ అమ్మవారికి భక్తులు కుంకుమ పూజలు జరిపారు. అత్తిలి కాలువగట్టున ఉన్న విజయ చాముండేశ్వర అమ్మవారిని మహాలక్ష్మి దేవిగా అలంకరించారు. 500 నుండి 10 రూపాయల నోట్ల దండలతో అమ్మవారిని అలంకరించారు. ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. నేను వచ్చాక బయటికి ఎక్కినాయండి. అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి గుడి సమీపంలో ఉన్న సోమలమ్మ అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిగా అలంకరించారు. కరెన్సీ నోట్లతో అందంగా అలంకరించారు. అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంచిలి రమ సత్యనారాయణ స్వామి వారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విజయ కనకదుర్గ వారి పీఠం వద్ద భవానీలు, మహిళలు గ్రామంలో జ్యోతులతో ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ పురోహితులు పురాణ పండుగ సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
ఆరువిల్లిలో దేవి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆరువిల్లి గ్రామంలో గల కనదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి లక్ష్మీదేవిగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కుంకుమ పూజలు జరిపారు. అమ్మవారిని సుందరంగా అలంకరించారు. అత్తిలి మండలం లక్ష్మీనారాయణపురంలో శ్రీ లక్ష్మీ కనదుర్గ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని లక్ష్మీదేవిగా అలంకరించారు. అమ్మవారిని 20 లక్షల రూపాయల నోట్లతో అందంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తణుకు వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. భక్తులు ప్రత్యేక కుంకుమ పూజలు జరిపారు. ఆలయ కమిటీ చైర్మన్ గమ్ని రాంబాబు ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించారు. తణుకు మాజేటి వారి కనదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రుల 67వ వార్షిక మహోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. ఆలయ కమిటీ చైర్మన్ మాజేటి వెంకట దుర్గా శ్యాంప్రసాద్, కార్యదర్శి మాజేటి వెంకట సూర్య నాగేశ్వర ప్రకాష్ ఆధ్వర్యంలో భక్తులకు సేవలు అందించారు. అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని 27 రకాల పుష్పాలతో అలంకరించారు.
మీ తొట్టి కూడా తణుకు మండల మండపాకలో గల ఎల్లారమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. ఎల్లారమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం జరిపారు. బుధవారం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజ, లక్ష్మ కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ఈవో పిల్లి సూర్యనారాయణ తెలిపారు. महालक्ष्मी महाकाली महासरस्वती बाला त्रिपुर सुंदरी से एल्लारम देवताभ्यन मोहन महा आनंद कर्पूर दिव्यमंगल गणपति दोगच्छ दडवारे मारुमय्य गणपति दोरेक्क गणपति मेघ मदमदागट्टे मनाशक्ति వేసానమ్మా ఇందాక నేను అక్షంతలు వేసాను తల్లి అందరికీ. అజయ్ గారు సార్ కెమెరా ఆపర్చునిటీ అజయ్ కొంచెం పక్కకు దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తణుకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గల కామాక్షి అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిగా అలంకరించారు. భక్తులు ప్రత్యేక కుంకుమ పూజలు జరిపారు. దేవాలయ కమిటీ చైర్మన్ నాగుమిల్లి సాంబశివరావు, కార్యదర్శి కోరుములి సుబ్బారావు, కోశాధికారి వెండి శ్రీను, తమిరి రామకృష్ణ, గొంతి రవినాథ్, ఆలయ అర్చకుడు అప్పలాచార్యులు తదితరులు పాల్గొన్నారు. తణుకు ముత్యాలమ్మ మహంకాళమ్మ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు కుంకుమ పూజలు జరిపారు. అమ్మవారిని మహాలక్ష్మీదేవి అమ్మవారిగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శనాలు చేసుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.